సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో భూభారతి నిషేధిత జాబితాపై తీవ్ర వివాదం చెలరేగింది. రైతులు పట్టా భూములను అక్రమంగా 22A జాబితాలో చేర్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు వేల ఎకరాల ప్రభుత్వ భూదాన్ సీలింగ్ భూములు మాయం అయ్యాయన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండల కేంద్రంలో భూభారతి రికార్డులపై కొత్త వివాదం తెరపైకొచ్చింది. ప్రభుత్వం రూపొందించిన 22A నిషేధిత జాబితాలో భారీ అవకతవకలు జరిగాయని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. మేళ్ల చెరువు రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 1057లో మొత్తం 631.8 ఎకరాల భూమి ఉంది. ఇందులో 156 ఎకరాల భూదాన్ భూమి, 18 ఎకరాల ప్రభుత్వ భూమి, 8 ఎకరాల సీలింగ్ భూమి ఉన్నట్లు తహసీల్దార్ ఆర్డీఓ కోర్టుకు సమర్పించిన నివేదికల్లో ఉంది. స్థానికంగా మిగిలిన 463 ఎకరాల భూమి పట్టా భూమిగా నమోదైంది. ఇందులో 130 ఎకరాలు మై హోమ్ సిమెంట్ పరిశ్రమ దగ్గర ఉండగా మరో 333 ఎకరాల భూమిని స్థానిక రైతులు దశాబ్దాలుగా సాగు చేస్తున్నారు. అయితే తాజాగా రూపొందించిన భూభారతి నిషేధిత జాబితాలో రైతులకు చెందిన 220 ఎకరాల పట్టా భూమిని సీలింగ్ భూమిగా చూపించి 22A జాబితాలో చేర్చారని రైతులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి విచారణ లేకుండా భూములను నిలిపివేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 తరాలుగా రైతులు సాగు చేసుకుని భూమి మీద కబ్జాలో ఉన్నారు. ఇప్పుడు ఈ భూభారతి వచ్చిన తర్వాత ఏం చేసినట్టే మా పట్టా భూములన్నింటిని తీసుకెళ్లి నిషేధ జాబితాలో పెట్టినారు. అసలు మేళ్ల చెరువులో ఉన్న భూదాన్ భూమి, సీలింగ్ భూమి, పట్టా గవర్నమెంట్ ల్యాండ్స్ మొత్తం మై హోమ్ సిమెంట్స్ కొన్ని ఇండస్ట్రీస్ దగ్గర ఉన్నాయి. ఆ ఇండస్ట్రీస్కి 20 ఏళ్ల నుంచి కూడా వాళ్ళని ప్రొహిబిటెడ్ లిస్ట్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి వాళ్ళ పేర్లన్నీ తీసేసి అమాయకమైన రైతులను మా దగ్గర 185 మంది రైతుల్ని 220 ఎకరాల భూమిని తీసుకెళ్లి ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టినారు. ఈ ఇట్టేటా పెట్టినాయా అని చెప్పేసి అడిగితే మాకు సంబంధం లేదు, మాకు పైనుంచి ఒత్తిడి ఉంది, అందుకే మేము ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టినట్టున్నాం. మేము ఏమంటున్నాం అంటే మా పట్టా భూములు ఏళ్ల తరబడి సాగులో ఉండి కబ్జాలో ఉండి పట్టాపదారు పాస్బుక్లు అన్ని ఉన్న మా భూమిని ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి తీసేయాలి. తమ భూములు పాత పట్టాలతో ఉన్నాయని 50 ఏళ్లుగా సాగు చేస్తున్నామని రైతులు చెప్తున్నారు. ఒక్కసారిగా నిషేధిత జాబితాలో పెట్టారని న్యాయం చేయాలని ఇటీవల జిల్లా కలెక్టర్ ని కలిసినట్లు తెలిపారు రైతులు. ఇదంతా మై హోమ్ సిమెంట్ ప్రయోజనాల కోసమే జరిగిందని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు రైతులు తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు ఫిర్యాదులు కూడా చేశారు. నాకు 1850 ఒక ఎకరం భూమి ఉంది. అది మా నాన్నకాడి నుంచి నేను ఎక్కించుకున్నా, అన్ని సర్వే చేసి మన ఎంఆర్ఓ అప్లైట్ పెట్టి సర్వే అద్దులు రాసి అన్ని ఇచ్చారు. అది రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత భూభారతని వచ్చిన తర్వాత ఆ ఎకరాన్ని పోర్ట్ లిస్టులో పెట్టారు, నిషేధంలో పెట్టారు. పోయి మేడాన్ని సార్ని అడిగితే మాకు సంబంధం లేదు, నువ్వేమైనా ఉంటే మాట్లాడుకో చేసుకో అంటుర్రు. నా పట్టా భూమి నాకు కావాలి, నాకు అన్ని ఆధారాలు అన్నీ ఉన్నాయి, నాయి ఒరిజినల్ భూమితో సహా రిజిస్ట్రేషన్ చేసినవి అన్నీ ఉన్నాయి. నిషేధ జాబితాలను తీసేయాలి. ఈ 1057 సర్వే నెంబర్ దాంట్లో దాన్ని నిషేధిత జాబితాలు చేర్చి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు సార్. దయచేసి ఆ 1057 మా సర్వే నెంబర్ ఉన్నటువంటి మా భూమిని దాని నుంచి నిషేధ జాబితాని తొలగించాలని చాలా మంది రైతులు సార్ 1057 కాకుండా మిగతా సర్వే నెంబర్లు కూడా చాలా కొన్ని ఈసారి ఎందుకనో కానీ చాలా మంది రైతులే నిషేధ జాబితాలో చేర్చారు సార్. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు కమతం నాగార్జున అనే స్థానికుడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారులు కుట్రపూరితంగా రైతుల భూములను నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపిస్తూ జీపీఓ నుంచి జిల్లా కలెక్టర్ వరకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల భూములను విచారణ లేకుండా 22Aలో పెట్టారు. ఇది రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమా లేక కుట్ర అన్నది బయటపడాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. ఇటీవల బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. 1057 భూదానం భూములు ఎన్ని ఉన్నాయి, మిగతా ఇంకొకటి ఏమన్నా ఉన్నాయి అనేది తెలియాలి మాకు. అది ఎందుకు పెట్టారు, అది ఎవరి స్వార్థం కోసం పెట్టారు అనేది తెలియాలి. మాది ఒకటే చాలా మంది పెట్టారు ఇట్లా. అయితే ఇప్పుడు నాది నిషేధ జాబితాలో ఎందుకు పెట్టారు? నా పొలం నాకు వారసత్వంగా వచ్చిన భూమి అది. ఇప్పుడు మాకు 2 ఎకరాలు చిరొక ఎకరం అన్నదమ్ములం పంచుకున్నాం. అంటే ఇద్దరిది 1057 బ్లాక్లో పెట్టారు కాబట్టి ఇప్పుడు ఎవరు స్వార్థం కోసం దాన్ని ఆ నిషేధ జాబితాలో పెట్టారో మాకు తెలియాలి. నాది భూమిని నిషేధ జాబితాలో పెట్టడం జరిగింది. నాకు ఉన్నటువంటి ఆధారాలు మొత్తం కలవు. నాది ఈసీ కూడా ఉన్నది, పాస్బుక్ ఉన్నది. పాస్బుక్ని డిలీట్ చేసి నిషేధ జాబితాలో పెట్టి నాకు అన్యాయం చేశారు. ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కొద్దిగా మా మేలచెరువు గ్రామంపై శ్రద్ధ పెట్టి భూభారతిలో నా పట్టాభూమిని నిషేధ జాబితాలో తీసేసి మాకు న్యాయం చేయాలి. రైతులు మొత్తం చాలా మంది నిషేధ జాబితాలో ఉన్నారు, వారికి న్యాయం చేయగలరని ముఖ్యమంత్రి గారు తెలియపరుస్తున్నాం.
మేళ్ల చెరువులో భూభారతి రికార్డులపై నెలకొన్న ఈ వివాదం ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. జిల్లా కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలంటూ ఆయనకి ఫిర్యాదు చేయటం పట్ల సర్వత్రా చర్చ జరుగుతోంది. రైతుల ఆరోపణలపై అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.